ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలలో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లకు జమ్మికుంట ప్రభుత్వ కళాశాలలో అవగాహన కల్పించారు. జమ్మికుంట పట్టణంలోని 3 సెంటర్లలో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లకు కస్టోడియన్ విశ్వనాథ్ రెడ్డి, చీఫ్ సూపరింటెండెంట్ తిరుపతి, డీఓ బండి రాజశేఖర్లు పరీక్షలో విధులు నిర్వహించే సిబ్బందికి సూచనలు ఇచ్చారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థుల కంటే ముందుగానే ఇన్విజిలేటర్లు రావాలని, తరగతి గదిలో విధులు నిర్వహించేటప్పుడు విద్యార్థుల హాల్ టికెట్లను తీసుకుని పరిశీలించాలని, తదుపరి విద్యార్థులకు ఇచ్చేటటువంటి తప్పకుండా సంతకాలు చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థుల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేలా అన్ని రకాల ఏర్పాట్లను చూసినట్లు తెలిపారు. పిల్లలకే పరీక్షలు కాదు, దీన్ని నిర్వహిస్తున్న మనకు కూడా పరీక్షలే ఒక సవాల్గా తీసుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐపీ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. అందుకోసమే కంప్లీట్గా కాంపౌండ్ కంట్రోల్ సీసీ కెమెరా ఆధ్వర్యంలోనే ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరుగుతున్నది. అంతకుముందుకు ఒక నిమిషం లేట్ నిబంధన ఉండేది కాదు, కానీ ఈసారి మాత్రం 5 నిమిషాలు లేట్గా వచ్చినా కూడా అలా చేసే సదుపాయం కల్పించారు. విద్యార్థులు 8:15కే ఎగ్జామ్ సెంటర్కి అనుమతించబడుతుంది. విజిలేటర్గా మీరు మాత్రం ఖచ్చితంగా 8:30కి రూమ్లకు వెళ్ళి మీ యొక్క డ్యూటీని నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ కోఆపరేషన్ లేనట్లయితే మేము ముందుగా సక్సెస్ సాధించలేము. కాబట్టి అందరం కలిసి ఒక టీం వర్క్గా ఉంటేనే ఈ ఎగ్జామ్స్ అనేది ప్రశాంత వాతావరణంలో సజావుగా విజయవంతం చేయవచ్చని అనే అభిప్రాయంతో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ ఇన్ టైం రండి. నాకు సక్సెస్ కావాలంటే ఏంటంటే టైం సెన్స్ పాటించాలి. కళాశాలకు ఒక పావుట అందరూ లీడర్స్ నడుస్తుంది, కానీ ఎగ్జామ్స్ మాత్రం అట్లా ఉండదు. కాబట్టి టైం బీయింగ్తో వచ్చి కలిసికట్టుగా పనిచేసి మన సెంటర్కు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ కస్టోడియన్ ఆఫీసర్గా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 సెంటర్లకు సంబంధించినటువంటి దానిలో పిల్లలు దాదాపుగా 751 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీరందరికీ సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను చూసుకోవాల్సిన అవసరం ఉంది, క్వశ్చన్ పేపర్తో సహా లాస్ట్ వరకు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ ఇన్విజిలేటర్ల మీటింగ్లో మనం చెప్పాల్సిన చిన్న మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ బయట నుంచి ఎందుకు చేయాలంటే ఇక్కడ పిల్లల్ని ప్రభావితం చేస్తారు అని చెప్పేసి ఏంటంటే లోకల్ టీచర్ నాలుగు చేయకుండా బయట నుంచి పంపించడం జరిగింది. అదొకటి. తర్వాత మీరు కంపల్సరీగా 8:15 వరకు మాకు కంపల్సరీగా రిపోర్ట్ ఉండాలి కాలేజీలో. ఎందుకంటే ఎగ్జామ్ అనేది రేపు పుట్టినదనే సంగతి మీకు ఈరోజు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి 8:15 వరకు మీరు కంపల్సరీగా మా సెంటర్లోకి రావాలి. 8:30కి కంపల్సరీగా రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మీరు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ తీసుకోవడం, బుక్లెట్ ఇవ్వడం, తర్వాత సిగ్నేచర్ చేయడం, దాని మీద బుక్లెట్ ఉంటుంది, బుక్లెట్ మీద సిగ్నేచర్ చేయడం ఇలాంటివి. అలాగే ఎవరైతే వస్తారో ఆ సీరియల్ ప్రకారం ఇచ్చుకోవడం, అంతేగాని అక్కడ పెట్టేసి అది చేసి చేయకండి. క్వశ్చన్ పేపరు ఇస్తున్నామనంటే అదే మన దగ్గర హాల్ టికెట్ ఉన్నప్పుడు మాత్రమే అది క్వశ్చన్ పేపర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అంతేగాని అక్కడ రాకుండా అక్కడ క్వశ్చన్ పేపర్ పెట్టే ప్రయత్నం ఇలాంటివన్నీ చేయగలం. పాటిస్తే మనకు మన సెంటర్కి గుడ్ నేమ్ వస్తుంది. అలా కాకుండా అయితే మన సెంటరు మనమందరం కూడా ఫెయిల్యూర్ అనే అంశాన్ని చెప్తాను. టైం అనేది చాలా క్రూషియల్. ఎట్లంటే ఎగ్జామ్ సెంటర్కు రావాలంటే టైంకి వచ్చినట్టయితే 100లో 50% పని అయిపోయింది. 100లో 50 యాజ్ ఎ ఇన్విజిలేటర్ కావచ్చు, యాజ్ ఎ స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా మనం 50% పని అయిపోయింది. ఆ 50% వర్క్ ఎట్లయిపోయిందంటే టైం వచ్చాం అంటే ఇన్ టైం 8:15 కంపల్సరీ మనం ఎగ్జామ్ వాళ్ళకి రావాలి. ఇక్కడ రాగానే సెంటర్ రాగానే ఇక్కడ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మనకు ఒక బాక్స్, అందులో చిట్లు ఉంటాయి 2 నెంబర్స్తో. ఆ లాటరీ తీయాలి. మీకు ఏ రూమ్ అయితే వచ్చిందో ఆ రూమ్లోకి సంబంధించిన ప్యాడ్, ఆ మెటీరియల్, మీకు ఆ రూమ్ సంబంధించిన మెటీరియల్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఒకసారి మీకు అలాట్ చేసినటువంటి సంఖ్య, మీకు ఇచ్చినటువంటి మెయిన్ ఆన్సర్ బుక్లు, అదేవిధంగా మార్క్షీట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో ఒక్కసారి క్రాస్ చెక్ చేసి లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకున్న తర్వాత పిల్లలు అప్పటికే వచ్చి ఉంటారు.